పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ శ్రీమాత్రే నమః. మరి దక్షిణం, ఈ దక్షిణం అనేది అసలు ఎలా ఉండాలి? ఏ రాసుల వాళ్ళు దక్షిణంతో రిలేట్ అయి ఉంటారు? దక్షిణం అంటే సౌతే కదా సార్, చాలా తక్కువ ఉంటాయి కదా సార్ సౌత్ ఎంట్రన్స్ ఇళ్ళు అనేది చాలా తక్కువ చూస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దక్షిణం అందరికీ పనికిరాదు అనుకుంటారు, కానీ అలా ఏముండదు. కొన్ని పేర్లు వాళ్ళకి దక్షిణం పనిచేస్తుంది. ఇప్పుడు చాచా జాజా అక్షరం ఉంది, చందన్ ఇలాంటి పేర్లు దక్షిణం పనిచేస్తుంది. యారాలావా వాళ్ళకి మాత్రం దక్షిణం పనిచేయదు. సో అది ఒక్కసారి వివరంగా చెప్పండి సార్. దక్షిణాన్ని ఎలా, ఏ రాశి వాళ్ళు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? ఓవరాల్గా కూడా దక్షిణాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది? ఎటువంటి ఇబ్బందులు వస్తాయి ఒకవేళ మనం అక్కడ ఏమైనా చేయకూడనివి, ఏమైనా అంటే ఉండకూడని వస్తువులు ఉండటము, కొంచెం బ్యాడ్గా దాన్ని ట్రీట్ చేయడం లాంటివి చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయి? వీటిని అధిగమించడం కోసం అక్కడ ఉండాల్సిన కలర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వివరంగా తెలియజేస్తున్నారు. చెప్తారు. దక్షిణానికి ముఖ్యంగా కుజుడు అధిపతి, గ్రహదేవత కుజుడు, ఆ యొక్క దిగ్దేవత యముడు అవుతాడు. దక్షిణం అందుకే చూడండి, దక్షిణం వైపు తల పెట్టుకోవాలంటారు, చనిపోయినప్పుడు మాత్రం దక్షిణం వైపు కాళ్ళు పెట్టుకోవాలని మన గరుడ పురాణం చెప్తుంది. ఈ దక్షిణానికి అధిపతి కుజుడు అయినందుకు కుజగ్రహం వీళ్ళ జన్మజాతకంలో కనుక పాడైతే, పర్టికులర్గా దక్షిణంలో దోషమున్న ఇంటికి వెళ్తే కనుక ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, కుజుడు ఉండే రాశులు మేషము, వృశ్చికం. ఈ రాసులు పాడై, అంటే వీళ్ళ లగ్నం పాడైంది, లేకపోతే ఈ రాసులు ఏదైనా స్పాయిల్ అయ్యాయి, దక్షిణం కూడా పాడైతే డబల్ ఎఫెక్ట్ ఉంటుంది. దక్షిణం అనేటువంటిది వీళ్ళ యొక్క కెరీర్ మీద చూపిస్తుందండి ఎఫెక్ట్. వీళ్ళ కెరియర్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తున్నారు అంటే దక్షిణం బాగుంది. లేదంటే కెరీర్ ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు ఉద్యోగం పోయింది అంటారు కొంతమంది. అప్పుడు ఏంటంటే దక్షిణ దోషం ఉంది. ఎలా ఉంటుంది ఈ దోషము? దక్షిణము అంటే దక్షిణం మధ్యలోనే వాష్రూమ్స్ పెట్టుకుంటారు తెలియక, లెట్రిన్ బాత్రూమ్స్. అది ఒక్కొక్కసారి మనం దక్షిణం మధ్యలాగా కనిపిస్తుంది, కానీ ఒక్కోసారి దక్షిణ నైరుతి అయితే పర్లేదు, టిల్ట్ అవ్వకుండా మనకు చూడడానికి, లేదంటే ఇంకొంచెం ఇటు ఉంది దక్షిణ నైరుతిలో ఉంది అంటారు, కానీ ఒకసారి దక్షిణం కూడా అవుతుంది. ఎలా అంటే అది కూడా ఇటు సైడ్ టిల్ట్ అయినప్పుడు, అంటే -డిగ్రీస్లో టిల్ట్ అయినప్పుడు, అది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. మరి అలా దక్షిణంలో ఉన్నప్పుడు మాకు మరి ఏమిటి రెమెడీ అంటే చాలా సింపుల్ రెమెడీ. ఏమీ లేదు, ఆ కమోడ్కి చక్కగా అది ఏ పదంలో పడిందో నార్మల్గా అక్కడ ఏంటంటే ఒక బ్రాస్ పట్టి వేసుకుంటారు. బ్రాస్ పట్టి కానీ టాయిలెట్ బ్లాకర్స్ అని ఉంటాయి, అవి పెట్టుకున్నా సరిపోతుంది. ఎక్కడ దొరుకుతాయి సార్? ఆన్లైన్లో దొరుకుతాయి మనకి. ఆన్లైన్లో అంత దగ్గర పెద్దగా భయపడాల్సిన పని లేదు. అయితే మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, ప్లానింగ్ తీసుకుంటున్నారు, అప్పుడు మాత్రం దక్షిణంలో లేకుండా దక్షిణ నైరుతిలో వాష్రూమ్స్ పెట్టుకోవడం మంచిది. రైట్. దక్షిణం అనేటువంటిది ఏంటంటే కేవలం జాబ్ ఒకటే కాకుండా మనిషి అతని కెరియర్లో ఒక, చూడండి కొన్నిసార్లు ఏదో జాబ్ చేస్తుంటారు, కానీ ఆ కెరీర్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, అంటే కొలీగ్స్తో కావచ్చు, బాస్తో కావచ్చు, వీళ్ళతో ఉండే ఇది సరిగ్గా ఉండదు. చూసారా, ఏంటో నేను అందరికీ ప్రమోషన్స్ వస్తున్నాయి కానీ నాకు రావట్లేదు అంటూ ఉంటారు. అలాంటివన్నీ దోషాలు దక్షిణం ఇస్తుంది. దక్షిణంలో మా ఇంటి పక్కనే ఒక స్థలం ఉంటుంది, దాదాపు ఒక 600 గజాలు ఏమి ఉంటుంది. దక్షిణంలో వాటర్ ట్యాంక్ తవ్వేరాలు. మీరు నమ్మరు, ఆ ఇంట్లో ఎవరు ఉండకపోవడం, లేదా ఉన్న వాళ్ళ జీవితాలు సరిగ్గా బాగోకపోవడం. ఆ ఓనర్ దాన్ని నమ్ముదామంటే కొనే నాదుడు ఉండడు. ఇంకా అది యాక్చువల్గా 2.5-3 కోట్లు చేస్తుంది అది, కానీ ఆయన దాన్ని వదిలించేసుకుంటే కానీ నా జీవితం బాగుపడదని ₹1,00,00,000 అమ్మేశాడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకు సార్ దాన్ని క్లోజ్ చేయలేరా సార్? ఆప్షన్ ఉండదా? చెప్పేవాడు ఉండాలిగా, వినాలి కూడా కదా. ఆయన వినాలి, చెప్పేవాడు సరిగ్గా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఆ ఇంటికి చాలా స్పెషాలిటీస్ ఏంటంటే ఆగ్నేయం పెరుగుంటుంది, ఈశాన్యంలో మెట్లు ఉంటాయి, దక్షిణాగ్నేయంలో తీసుకెళ్ళి వాటర్ ట్యాంక్ కట్టాడు. ఇంకా అసలు ఎన్ని ఉండకూడదు అన్నీ ఉంటాయి ఇంట్లో. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు సార్ పక్కన? నేను అపార్ట్మెంట్లో ఉంటాను, నేను పైనుంచి చూస్తుంటాయి కదా, తెలవచ్చు తెలకపోవచ్చు, వాళ్ళకి నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే శాస్త్రం ఎప్పుడు ఏం చెప్తుందంటే అడిగిన వాళ్ళకే చెప్పమని చెప్పింది. అడగిన వాళ్ళకి చెప్తే దాని వాల్యూ తెలియకపోవడం వల్ల మనం అనవసరంగా ఇబ్బంది పడ్డం తప్పితే ఏం లేదు. అడిగిన వాళ్ళకే శాస్త్రం చెప్పాలి. వాడు డబ్బులు ఇచ్చాడో లేదా తర్వాత పెట్టాడు, వాడు అడిగాడు, ధర్మంగా మనం చెప్పాలి. డబ్బులు ఇస్తేనే చెప్తానని కాదు, అడిగారు పాపం పక్కింట్లో ఉన్నారు, ఏమండి సార్ ఇది చూడండి అంటే మనం నైబర్స్ కాబట్టి చెప్తాం. కానీ అడగకుండా చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటే పర్లేదండి, వాళ్ళకి నమ్మకాలు లేవు, ఎందుకు అనవసరంగా మనం చెప్పడం, చెప్పినందుకు ఆ అబ్బాయిని వచ్చి మనకి చెప్పాడండి అని అనుకోవడం ఎందుకు అవసరం అవన్నీ. అయితే దక్షిణంలో కూడా బ్లూ కలర్స్ ఉండకూడదు.
దక్షిణంలో వాష్రూమ్ ఉంటే నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకోవాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే పైనుండి వాటర్ ట్యాంక్స్ కడుతుంటారు దక్షిణం తెలియక, అది కూడా దోషమే. దక్షిణం డౌన్ అవ్వకూడదు, దక్షిణం ఎక్కువ స్థలం ఉండకూడదు. ఇప్పుడు కొంతమంది ఇల్లు చూడండి, ఇల్లు కట్టుకున్నాక ఏమంటే దక్షిణం వైపు స్థలం కొనకూడదు అంటారు. కానీ ఇక్కడ రెండు విషయాలు. మీరు దక్షిణం వైపు ఒకవేళ స్థలం కొనవలసి వస్తే ఆ కాంపౌండ్ వాళ్ళు సపరేట్గా వేరే ఉంటూ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోండి. కట్టిన ఇల్లు ఉండగా మీరు దక్షిణం వైపు ఒక స్థలం కొని ఆ స్థలాన్ని కనుక కలిపారు అంటే చాలా డేంజర్ అది. ఎందుకంటే దక్షిణం పెరిగిపోయింది. అలా కాకుండా మీద ఒక ఖాళీ స్థలం ఉంది, దక్షిణంలో ఇంకో ల్యాండ్ వచ్చింది, కొనుక్కోవచ్చు. ఎందుకంటే స్థలాలే మారుతాయి కానీ ఇక్కడ ఏమి కన్స్ట్రక్షన్ చేయలేదుగా. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. దక్షిణం పాడైతే అనవసరమైన గొడవలు, పోలీస్ స్టేషన్లు, గందరగోళాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ పెరుగుతాయి కూడా. అందుకే మీరు ఎగ్జాంపుల్ మకర లగ్నంలో కానీ సింహ లగ్నంలో కానీ పుట్టారు, అప్పుడు కుజుడు 4వ అధిపతి అవుతాడు. అప్పుడు ఆ కుజుడు స్పాయిల్ అయితే 100% మీరు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి దక్షిణమే. స్పాయిల్ అయితే ఏమవుతుందంటే అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. బాగుంటే ఈ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని వాస్తు ఆపుతుంది చెప్పాలంటే. ఎప్పుడు కూడా మనం జాతకం ఉందనుకోండి, గోచారం మారచ్చు, కొంచెం మహాదశలు అంతర్దశలు మారి ఎక్కడో సెట్ చేస్తుంది, కానీ ఇల్లు అది సెట్ చేయలేదు. ఒకసారి దోషంగా ఉంది ఆ ఇంట్లో, ఆ దోషం మీరు క్లియర్ చేసుకునేదాకా అది ఇస్తూనే ఉంటుంది జీవితాంతం మీకు. సహజంగానే దక్షిణంలో వాష్ ఏరియా అనేది వచ్చేస్తుంది. అవును, వాషింగ్ మిషన్ పెట్టుకోవడం, గిన్నెలు అక్కడే, లేకపోతే అక్కడే చీపుర్లు, చెత్త చెదారం, అంటే డస్ట్బిన్ పెట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. ఎంతవరకు సమంజసం ఇది? ఇప్పుడు ఒకటి దక్షిణంలో, దక్షిణం కానీ దక్షిణాగ్నేయంలో కానీ మీకు ఇంకొక ఆప్షన్ లేదు వాషింగ్కి అనుకుంటే అక్కడ పెట్టుకోండి. దాని మీద ఒక గ్రీన్ కలర్ ఇది కూడా వేయండి, ఏదో గ్రీన్ కలర్ కవర్ లాంటిది వేసి పెట్టండి ఒకవేళ అంతగా మీకు. కానీ వీలుంటే వాయువ్యంలో పెట్టుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఏం లేదు, వాటర్ వాడతాం కదా, ఎక్కువ వాటర్ పెడతాం తెలియక. సో ఎప్పుడైతే వాటర్ ఉందో అదంతా అగ్నిభాగం కదా, దక్షిణం కూడా అగ్నిభాగమే. సో అగ్నికి వాటర్ అనేటువంటిది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. అందుకని అక్కడ వాటర్ మాక్సిమం అవాయిడ్ చేయాలి. అది రైట్ సార్. కలర్స్ ఏమి ఉండాలి సార్ దక్షిణానికి? గ్రీన్ ఉండొచ్చు, రెడ్ ఆర్ పింకిష్ కలర్స్ ఉండొచ్చు, కానీ బ్లూ, వంకాయ కలరు ఇలాంటివి అస్సలు ఉండకూడదు. ఎందుకంటే అది అగ్నిభాగం, ఇదేమో వాటర్ ఎలిమెంట్స్. వాష్ ఏరియా అనే పాయింట్లో డెఫినెట్గా ఈ చీపుర్లు లేకపోతే డస్ట్బిన్స్ ఇందాక నేను అన్నట్టుగా ఇవి కూడా పెడుతూ ఉంటారు, పెట్టచ్చా? ఎప్పుడైనా సరే చీపుర్లు కానీ ఇవన్నీ కూడా సౌత్ వెస్ట్లో కానీ వెస్ట్ నార్త్ వెస్ట్లో కానీ, అంటే వేస్టేజ్ జోన్ కానీ లేకపోతే డిప్రెషన్ జోన్స్లో కానీ పెట్టాలి. లేదు సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి. దక్షిణానికి ఇటు దక్షిణ నైరుతి ఉంటుంది, దక్షిణాగ్నేయం ఉంటుంది. సో దక్షిణ నైరుత్యో హృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పారు శాస్త్రంలో. సో ఎప్పుడైతే పురుషత్యాగ మందిరం అంటే లెటర్న్ బాత్రూమ్లో మలమూత్ర విసర్జనలు ప్లేస్ అన్నమాట, అక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఇంక తప్పలేదు, నాకు దక్షిణాగ్నేయంలోనే ప్లేస్ ఉంది కానీ నేను ఇంకో దగ్గర ఎక్కడ చీపురు పెట్టలేను, ప్లేస్ లేదు, వేరే బాల్కనీ లేదు, అపార్ట్మెంట్ అలా కన్స్ట్రక్షన్ చేశారన్నప్పుడు నేను ఒక విషయం చెప్తా. మీరు అందులో ఒక బాక్స్ తయారు చేసుకోండి, గ్రీన్ కలర్ బాక్స్ తయారు చేసి క్లోజ్డ్ దాంట్లో మీ చీపుర్లో పెట్టేసుకోండి. బయటికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఉండే ఎనర్జీకి లోపల ఉంచినటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, అది ఎక్కడైనా ఉండొచ్చు, అట్లా క్లోజ్ ఉంటే ఎక్కడైనా ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం నేను ఇందాక చెప్పినట్టుగా దక్షిణ నైరుతి పడమర వాయువులనే పెట్టుకోండి, క్లోజ్లో ఉంటుంది. రైట్ సార్. అయితే ఇంకొకటి ఇది ఈ క్వశ్చన్ కూడా అడిగేస్తాను సార్. చీపురు చాట ఒక దగ్గర ఉండద్దు అంటారు, నిజమేనా? నిజమేనండి. ఎందుకంటే చీపురు తుడిచే స్వభావం, చాట ఎత్తేసే స్వభావం, ఈ రెండు ఒక దగ్గర ఉంటే అంటే ఒక క్రిమినల్కి ఇంకో క్రిమినల్ యాడ్ అయింది అంటే చెప్తున్నా. అట్లా అంటే ఇద్దరు యాడ్ అయితే ఒక మనిషికి ఎట్లా అయితే ఇబ్బందో, ఇవన్నీ శక్తి సంబంధించినవండి. ఇది ఏమవుతుందంటే ఒకటి ఎత్తేసేది ఒకటి తీసేసేది కాబట్టి ఎనర్జీ చాలా ఎక్కువ అవుతుంది. అందుకని వేరువేరుగా పెట్టండి అని అంటారు. ఎనర్జీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వేరువేరుగానే పెట్టాలి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎవరైతే సెట్ చేసుకోవాలనుకుంటున్నాం, లేకపోతే రీచ్ అవ్వలేకపోతున్నాం, అద్దెళ్లలో ఉన్నాం, రకరకాల పర్సెప్షన్స్ సెట్ అవుతుంది, యూటిలైజ్ చేసుకుంటారు మన వాళ్ళని కోరుకుంటూ. ఇక నెక్స్ట్ వీడియోలో నైరుతి, అంతేనా? ఎగ్జాక్ట్, నైరుతి గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.